చాలామంది మనం చేసిన నిర్ణయాలు చూసినప్పుడు చీ అనిపిస్తుంది, ఏ పిచ్చోండ్రా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అంధకారంలో చేసిన నిర్ణయాలు. అందుకని దేవుని వాటిలో రాయబడింది, హోషియా 4:6 ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటా, మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వారికి తెలివి లేక నశించిపోతున్నారు. ఏది చెయ్యాలో తెలియట్లే, ఎలాంటి నిర్ణయాలు తీయాలో తెలియట్లే, ఎలాంటి అడుగులు తీయాలో తెలియట్లేదు. అందరు చేస్తున్నారండి, లోకం అందరు చేస్తున్నారండి. అది ఇందాక చదివాను, డు నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పద్ధతుల ప్రకారం బ్రతకద్దు. అందరు చేస్తున్నారు కదా, నువ్వు చేయొద్దు, రైట్ అయిపోదు. అపవాది నిరూపించగలిగిందంతా, 2 నీతిమంతులు అంటే 1000 మంది అవినీతి పనులు నిలబెట్టి ఇది రైట్ అని చెప్తాడు. కానీ నీకు దేవుని ధర్మశాస్త్రం ఎరుగుంటే ఏది రైటో నిర్ణయించగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చేసే నిర్ణయాలు ఎలాగున్నాయి? మీ జీవిత మార్గంలో ఎలాగున్నాయి? ఈరోజు ఎమోషనల్ తగినట్టుగా మీ భక్తి ఉందా, లేకపోతే నిజంగా క్రీస్తులో స్థిరులై ఉన్నారా? ఆత్మీయ పోరాడుతూనే ఉన్నాం. అపవాది ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికే వాడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ దట్ యువర్ మేకింగ్? బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, దేవుడు కోరుతున్నాడు ఆయన మార్గంలో మనం రావాలని, ఆయన చిత్తంలో మనం నడవాలని, ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలని, సజీవ యాగంగా మనం బ్రతకాలని, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయంలో ఎలా ఉంది?